హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్కి సాధు సార్ కాల్ చేస్తారు. సో కౌశికి గుడ్ మార్నింగ్ అని గ్రీట్ చేస్తున్నా పట్టించుకోకుండా హడావిడిగా వాళ్ళు లాన్లోకి వెళ్ళిపోతారు. ఇది చూసిన కౌశికికి డౌట్ వస్తుంది. ఇదేంటి, నేను గ్రీట్ చేస్తున్నా వీళ్ళు పట్టించుకోవటం లేదు, ఏమవుతుంది, ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు అని వాళ్ళ వెనకాలే ఫాలో అవుతుంది కౌశికి. సో సాధు సార్ జేడీ కేడీగా జగదాత్రి కేదార్లతో మాట్లాడుతూ ఉంటారు. జేడీ, ఒక కొత్త కేస్ మీకు అసైన్ చేయబడింది. ఇది స్పెసిఫిక్గా డీజీపీ సరే మిమ్మల్ని హ్యాండిల్ చేయమని పర్టిక్యులర్గా మీకు అసైన్ చేసిన కేస్ అని అంటారు. డీజీపీ గారు మాతో మాట్లాడాలి అనుకుంటున్నారు అంటే అది విఐపీ కేసా సార్, అంటే చనిపోయిన వాళ్ళు ఎవరైనా విఐపీలా అని అడుగుతుంది జగదాత్రి. లేదు జేడీ, వాళ్ళు విఐపీస్ కాదు, మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అంటే ముగ్గురు హౌస్ వైఫ్స్ డిఫరెంట్ ఏరియాస్ ఒకే టైంలో ఒకేసారి వాళ్ళంతట వాళ్ళే డెసిషన్ తీసుకొని చనిపోయారు. అంటే ఒకేసారి ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. అసలు దీనికి రీజన్ ఏంటి, ఇది ఎలా జరిగింది అనేది అర్థమే కావటం లేదు. వాళ్ళ ముగ్గురు ఒకరికొకరు ఎలా కనెక్టెడ్, అసలు కనెక్టెడా కాదా అని కూడా తెలుసుకోవాలి అంటే వాళ్ళ వల్ల అవ్వటం లేదు. సో ఎఫిషియన్సీ అండ్ కెపాసిటీ కలిగిన మిమ్మల్ని కేసుకి సెలెక్ట్ చేయాలి అని డీజీపీ గారు రిక్వెస్ట్ చేశారు. సో మీరు త్వరగా వచ్చి ఈ కేస్ ఫైల్స్ని తీసుకోండి అని అంటారు. తప్పకుండా సార్, ఇవాళ వెళ్ళి మేము వాళ్ళ ముగ్గురి ఇంట్లో ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసి నిజ నిజాలేంటో తెలుసుకుంటాం అని జగదాత్రి కేదార్ మాట్లాడి అలా వెనక్కి తిరిగి చూస్తారు. ఒక్కసారిగా అక్కడ కౌశికి కనబడుతుంది. జగదాత్రి కేదార్ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఏంటి జగదాత్రి, నాకు చెప్పకుండా మీరు చేస్తున్న పని ఇదా అని అడుగుతారు కౌశికి. వదిన, అది షటప్ జగదాత్రి, జస్ట్ షటప్. నేను నిన్ను ఎంతలానో నమ్మాను, ఎంతలానో ఆరాధించాను. నువ్వు నువ్వు మా ఇంటికి మంచి చేస్తావని పూర్తిగా నమ్మాను. కానీ నువ్వేం చేసావు, మోసం చేసావు. ఎంక్వైరీ అంటున్నావంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు, కానీ ఆ విషయాన్ని నాకు చెప్పకుండా దాచారు. నో జగదాత్రి, ఐ కాంట్ టాలరేట్ దిస్. నేను ఎవరినైనా క్షమిస్తాను, కానీ ఇలా పైకొకటి లోపలొకటి మాట్లాడి అబద్ధాలు చెప్పే వాళ్ళని, కావాలనే నిజాల్ని దాచిపెట్టే వాళ్ళని నేను ఎప్పటికీ క్షమించను. మీరిద్దరూ చేస్తున్న మోసానికి ఇవాళే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోండి అని అంటుంది కౌశికి. వదిన అది కాదు అనేసరికి జస్ట్ గెట్ అవుట్ అని అనేసరికి ఒక్కసారిగా స్పృహలోకి వస్తుంది జగదాత్రి. అంటే ఇదంతా జగదాత్రి ఊహించుకుంది. ఊహించుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. జగదాత్రి, జగదాత్రి అని పిలుస్తుంది కౌశికి. ఆ వదిన అని అంటుంది. ఏం మాట్లాడుతున్నారు జగదాత్రి ఇక్కడ, ఏం జరుగుతుంది, ఏదో కేసు ఎంక్వైరీ అని అంటున్నారు, ఏంటి అని అడుగుతారు కౌశికి. అదేమీ లేదోదినా, అంటే మా స్కూల్లో ఒక టీచర్ ఇంకా క్లాస్కి రాక 10 days అవుతుంది, అందుకే ఏదో ఎంక్వైరీకి వెళ్ళమని చెప్తే వెళ్తానంటున్నాను, మా ప్రిన్సిపల్ సార్ కాల్ చేశారు, అంతే వదినా అని అంటుంది జగదాత్రి. దానికి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు. ఏం లేదక్క, సార్ కాల్ చేసి 10 times అయింది, మేము చూసుకోలేదు, అందుకే కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యాం అని అంటారు. అవునా, సరే టిఫిన్ చేసి వెళ్ళండి అని అంటారు. అంత టైం లేదు వదిన, త్వరగా వెళ్ళాలి, కేదార్ రా వెళ్దాం అని జగదాత్రి కేదార్ ఇద్దరు వెళ్ళిపోతారు. సంథింగ్ ఈజ్ ఫిషీ, వీరిద్దరూ ఏదో దాచిపెడుతున్నారు, బట్ ఏదడిగినా టైం ఉంటేనే చెప్తాం, టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది అంటారు. అసలు వీళ్ళు వెనకాలన్నది ఏంటి, ఏం జరుగుతుంది అని ఆలోచనలో పడతారు కౌశికి. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి ముగ్గురు ఎవరైతే మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్ చనిపోయారో ఫస్ట్ ఆవిడ ఇంటికి వెళ్తారు. ఆవిడ పేరు గీత. ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్తారు. గీత మేడం చాలా మంచి ఆవిడ, ఆవిడ ఎప్పుడు ఎవరికి అపకారమే చేయని ఆవిడ. అలాంటిది ఆవిడ ఎందుకు ఇలా సడన్గా డెసిషన్ తీసుకున్నారో తెలియదు. ఫ్యామిలీ గొడవలు లేవు, ఎలాంటి ఇబ్బంది కూడా లేదు, ఇదంతా ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కావటం లేదు అని అంటారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతారు జగదాత్రి కేదార్. దాని తర్వాత ఇంకొక ఆవిడ ఇంటికి వెళ్తారు. ఆవిడ పేరు సుధా. ఈవిడ కూడా సేమ్, ఎలాంటి అనుమానాలు లేవు, అసలు గొడవలే లేవు ఇంట్లో. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ అండ్ మూడో ఆవిడ ఇంటికి వెళ్తారు. ఆవిడ కూడా అంతే. అసలు ఏం జరుగుతుంది, ముగ్గురి ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ లేవు, గొడవలు లేవు, అసలు వాళ్ళు చాలా నార్మల్, ఒకరికొకరు కనెక్టెడ్ కూడా కాదు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, నాకేమీ అర్థం కావటం లేదు, ఇదంతా ఏదో ట్రాప్లా ఉంది
అని జగదాత్రి ఆలోచిస్తుంది. అసలు వీళ్ళ ముగ్గురులో ఉన్న కామన్ పాయింట్ ఏంటి, వీళ్ళ ముగ్గురు ఏం చేస్తూ ఉంటారు అని చెప్పి అన్ని విధాలుగా ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉంటారనమాట జగదాత్రి అండ్ కేదార్. ఇంకప్పుడే ఆ ఎంక్వైరీలో తెలుస్తుంది వీళ్ళ ముగ్గురు కలిసి కామన్గా ఒక గ్రూప్లో ఉన్నారు. ఆ గ్రూప్ అనేది చాలా పెద్ద గ్రూప్ అనమాట. ఒక 50 మందితో కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో వీళ్ళు కొన్ని షెడ్యూల్ వైజ్గా కొన్ని గేమ్స్ అయితే ఉంటున్నాయి. జగదాత్రి, ఒకసారి ఇది చూడు, ఈ లింక్ని క్లిక్ చేస్తే లోపలికి వెళ్తే గేమ్ ఉంది. ఈ గేమ్ని ప్లే చేస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయని ముందుగా ఆశ చూపించారు. ఈ గేమ్ లెవెల్స్ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటే వీళ్ళు సైకలాజికల్గా ఆ గేమ్ వైపే షిఫ్ట్ అయిపోయారు, చూసావా అని అడుగుతారు. కేదార్, ఇలాంటివి మామూలుగా టీనేజర్స్పై వాడతారు, కానీ ఇప్పుడు మిడిల్ ఏజ్ ఆంటీస్ పైన అండ్ మెన్ పైన కూడా ఇలాంటి ప్రయోగాలు వస్తున్నాయి అంటే నిజంగా చాలా షాకింగ్గా ఉంది. దీని వెనకాల ఎవరో పెద్ద ముఠానే ఉన్నారు. అయినా వీళ్ళు చనిపోతే వాళ్ళకి ఇంటి లాభం అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మీనన్ అనేవాడు వెలుగులోకి వస్తాడు. మీనన్ చాలా ఆస్తంతా జగదాత్రి కేదార్ అప్పట్లో మొత్తం అమ్మించేశారు, మొత్తం చేశారు కాబట్టి కొత్త కొత్త దారులన్నీ వెతుక్కుంటూ ఉంటాడు ఇల్లీగల్గా మనీని ఎర్న్ చేయడానికి. కాబట్టి ఒక సాఫ్ట్వేర్ టెక్కీని అపాయింట్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ టెక్కీతో ఒక యాప్ని క్రియేట్ చేపిస్తాడు, ఒక గేమ్. ఆ గేమ్ అనేది ఫస్ట్ ఒక లేడీ నుండి ఇంకొక లేడీకి అలా ఒక్కొక్కరికి వెళ్ళేలా చేస్తాడు. ఆ గేమ్ వల్ల ఏమవుతుందంటే లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఆ గేమ్ ఇంకా ఇంకా ఆడాలి అనిపిస్తుంది. ఫస్ట్ రోజు 1 రూపీ వస్తే నెక్స్ట్ రోజు 10 రూపీస్, ఆ నెక్స్ట్ 100, ఆ నెక్స్ట్ 1000, అలా 10,000 వరకు వేస్తారు. తర్వాత మీరు ఈ గేమ్స్ రియల్గా ఆడాలి, అప్పుడు మీకు ₹1,00,00,000 గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది అని అంటారు. వాళ్ళేమో రియల్గా ఆడాలి అని చెప్పి ఇంకా ఇంకా లెవెల్స్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. అలా పెంచుకుంటూ వెళ్ళేసరికి ఇప్పుడు మీరు ఈ లెవెల్లో మీరు చనిపోవాలి, అప్పుడు మీరు ఈ గేమ్ కంప్లీట్ అయినట్టు అని చెప్పేసరికి వాళ్ళు అప్పటికే చాలా హిప్నటైజ్ అయిపోయి ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు క్లియర్గా వాళ్ళు చనిపోవాలని చెప్పి అనుకుంటారు. అలా ఈ ఈ ఏరియాలో ఉన్న ముగ్గురికి ఇలా, నెక్స్ట్ ఏరియాలో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ డే, అలా కొన్ని షెడ్యూల్స్ వేసి పెడతారు. ఇదంతా తెలుసుకున్న జగదాత్రి కేదార్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే దీని వెనకాల ఇంత కథ ఉందా, ఒక గేమ్ ద్వారా యూత్నే కాదు ఇలాంటి వాళ్ళని కూడా ఇంతలా చేస్తున్నారా అని చెప్పి తెలుసుకొని చాలా అంటే చాలా షాక్లో ఉండిపోయి ఖచ్చితంగా ఏదో ఒకటి వీళ్ళని ఎలా అయినా పట్టుకోవాలి, ఈ గేమ్ని ఎలా అయినా ఆపాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు జగదాత్రి కేదార్. కానీ ఎలా దాత్రి, వీళ్ళందరూ కలిసి ఒక చోట మీటప్ అవ్వాలి అనుకుంటున్నారు, దాని మీనింగ్ కూడా మనకు తెలుసు, బట్ ఎప్పుడు మీట్ అవుతారో కూడా అర్థం కావట్లేదు అనేసరికి కేదార్, దీనికి నా దగ్గర ఒక దారి ఉంది, ఈ గేమ్లోకి నేను కూడా వెళ్తాను, ఎందుకంటే కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయాలి అని ఉంటుంది కాబట్టి నేను కూడా వెళ్తాను అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కేదార్. వద్దు దాత్రి, దీనిలోకి వెళ్తే రిస్క్ దాత్రి, నీ ప్రాణాలకే రిస్క్ దాత్రి అని అంటారు. నా ప్రాణాలు రిస్క్ అయినా పర్లేదు కేదార్, నాకు కావాల్సింది అందరి మంచి మాత్రమే అని చెప్పి జగదాత్రి కూడా ఇంకా గ్రూప్లో జాయిన్ అయ్యి ఒక నార్మల్ మనిషి జగదాత్రిలాగా ఆ లెవెల్స్ అన్నీ ఆడుతుంది. ఆడి ఇంకా లాస్ట్ ₹1,00,00,000 లెవెల్కి ఎలా వెళ్ళాలా అని చెప్పి ఇంకా మొత్తం మీటప్కి అయితే బయలుదేరుతుంది జగదాత్రి. ఇంకా అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రౌడీని వెంటాడుతుంది జగదాత్రి. ఇంకా ఒక్కొక్క రౌడీ, ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్, తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, అలా ఒక్కొక్కరిని కొట్టి 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 మెయిన్ లాస్ట్ హెడ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ మీనన్ వాడు ఇద్దరు కలిసి ఉంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుందనమాట జగదాత్రి. అంటే దీని వెనకాల ఈ మీనన్ ఉన్నాడా అని తెలుసుకొని అలా షాక్లో ఉండిపోతుంది. ఏయ్ జెడి, నువ్వు ఇక్కడ వరకు వచ్చేసావా? ఐఎమ్ ట్రూలీ ఇంప్రెస్డ్ జెడి, ఇంప్రెస్డ్. అసలు నీకు ఎలా జెడి, ఎలా ఇలాంటి థాట్స్ వస్తాయి? అంటే నువ్వే మా దొంగల్లో పోలీసుగా మారి మమ్మల్ని ఇలా చేస్తున్నావా? నువ్వు ఇలా ఉంటే మేము ఎలా బ్రతుకుతాం జెడి అని అడుగుతాడు. అదంతా కాదు, చెప్పు, ఇంతమందిని ఎందుకు చంపాలనుకుంటున్నావు, ఎందుకు అని గట్టిగా అడుగుతుంది. ఎందుకంటే ఈ జీవితంలో ఈ భూమి మీద అత్యంత విలువైనవి బాడీ పార్ట్సే కదా. ఒక్కొక్కరికి కళ్ళు అవసరం, ఒక్కొక్కరికి కిడ్నీ అవసరం, ఒక్కొక్కరికి లివర్, ఒక్కొక్కరికి గుండె,
అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. ఇప్పుడు నా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆర్గన్ మాఫియాలో ఈ మధ్య ఎవరికి యాక్సిడెంట్లు అవ్వట్లా. అందుకే ఇలా ఒక యాప్ క్రియేట్ చేసుకున్నా. చేసి ఇలా మెల్లగా వీళ్ళని లాగి వాళ్ళంతట వాళ్ళే చనిపోయేలా చేసి హాస్పిటల్లో పోస్ట్ మార్టం దగ్గర కవర్ చేసి ఆర్గన్స్ అన్నీ తెచ్చేసుకుంటున్నా. నా బిజినెస్ కోట్లలో జరుగుతుంది అని అంటారు. ఛీ, మనిషి చావుపై డబ్బు సంపాదించడానికి నీకు సిగ్గు లేదా అని అడుగుతారు. సిగ్గెందుకు? నేను పుట్టినప్పటి నుండి ఇలాంటి పనులకు వచ్చేస్తుంది. కానీ ఒకటి దాత్రి, జడి, నువ్వు నీ స్పిరిట్ని ఏమాత్రం వదులుకోవట్లేదు. ఈ విషయంలో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ రేయ్, వీళ్ళు చాలా బలమైన వాళ్ళు, ఒక్కొక్కరు వేరే దేశం నుండి వచ్చిన వాళ్ళు. వీళ్ళని నువ్వు ఎలా అడ్డుకుంటావో నేను చూస్తా. ఎందుకంటే నీ పక్కన ఇప్పుడు కేదార్ లేడు కదా. కేదార్ ఉంటేనే కదా జగదాత్రికి బలం కూడా ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఒంటరిదానివి. ఇప్పుడు నువ్వు సాదాసీదా అమ్మాయివి. కాబట్టి ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావు. రేయ్, ఫినిష్ చేయండిరా అని అలా వెనక్కి తిరిగి ఇంకా తను స్మోక్ చేస్తూ పక్కకి తిరిగి చూసేసరికి ముగ్గురు దున్నపోతులు లాంటి రౌడీలు కింద పడిపోయి ఉంటారు. ఒక్కసారిగా మీనన్ షాక్లో ఉంటాడు. ఇంకా వెంటనే అలా ఒక్కొక్కడి చేతులు కాళ్ళు విరిచి టప్ప టప్ప కొట్టి ఇంకా రప్పలాడిస్తూ ఉంటుంది జగదాత్రి. అదంతా చూస్తూ మీనన్ గజగజ వణికిపోయి ఇంకా ఎప్పట్లాగే యాజ్ యూజువల్ పిరికి పందెలా పారిపోతాడు మీనన్. ఒక్కసారిగా ఇంకా అలా జేడీ అయితే వాళ్ళందరి పైన చైరేసుకొని కూర్చుంటుంది. రండి అందరూ అని చెప్పి ఆడవాళ్ళందరినీ పిలుస్తుంది. చూడండి, మీరందరూ ఆడవాళ్ళే, ఖాళీగా టైంపాస్గా గేమ్ ఆడుండొచ్చు. కానీ డబ్బు ఆశ అనేది ఎంత చేటో, ఎంతలా మనల్ని నష్టపరుస్తుందో అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీరందరూ సైకలాజికల్గా మానసికంగా డబ్బులు వస్తాయని ఫిక్స్ అయ్యి ఇటు వచ్చారు. కానీ అది తప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. డబ్బు అవసరం ఉండాలి, అత్యాశ పడకూడదు. అత్యాశ పడితే ఎప్పటికైనా మీరే కింది స్థాయిలో ఉండిపోతారు. కాబట్టి ఆశని చంపుకొని దేవుడు ఇచ్చిన దానిలో బ్రతకండి. దేవుడు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు. అంతేకాని ఇలా గేమ్ ఆడుతూ ఇది కరెక్ట్ కాదు. ఈజీ మనీని ఎవరు అలవాటు చేసుకోకండి. అండ్ మీ అందరికీ కూడా చెప్తున్న విషయాలు ఏంటి అంటే, ఈ గేమ్ ఆడితే డబ్బులు వస్తాయి, ఈ లింక్ని క్లిక్ చేస్తే మనకి కొన్ని యాప్స్లో, బ్యాన్ చేసిన యాప్స్లో బాగా డబ్బులు వస్తాయి అని ఆశపడి తర్వాత వాళ్ళు డేటాని ఫ్రాడ్ చేసి, డేటాని థెఫ్ట్ చేసి అండ్ తర్వాత ఇలాంటి ఒక సైకలాజికల్ మెనార్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని అస్సలు నమ్మకండి. ఈజీ మనీకి ఎప్పుడు అలవాటు పడకండి అని గట్టిగా జేడి అందరికీ సొసైటీకి అయితే చెప్తుంది. సో అలా ద కేస్ విల్ బి సాల్వ్డ్ అనమాట. సో కేస్ సాల్వ్ అయిపోయిన తర్వాత జగదాత్రికి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయాన్ని అందరితో చెప్తారు. అండ్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో సాధు సార్ కూడా, జేడి, కేడి, ఐఎమ్ సో హ్యాపీ, మీది ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పటికీ నీది 25th ఆపరేషన్ జేడి. ఆల్ ఆపరేషన్స్ ఆర్ యునానిమస్లీ సక్సెస్ఫుల్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బికాస్ నువ్వు లేడీ సింగం అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంటారు జేడి. అండ్ ఐ వాంట్ టు ప్రజెంట్ ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ అని ఒక కవర్ని ఇస్తారు. సో ఆ కవర్ చూస్తారనమాట జేడి కేడి. చూసేసరికి వాళ్ళకి స్విట్జర్లాండ్కి టికెట్స్ ఉంటాయి. సార్ ఏంటి సార్ ఇది అని అడుగుతారు. మీకు లీవ్ని శాంక్షన్ చేశాను, ఎందుకంటే మీరు వచ్చినప్పటి నుండి ఎప్పటి నుండో కేసెస్ పైన ఉన్నారు, మీ మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయటం లేదు అని అంటారు. సార్ అది కాదు సార్ అనేలోపు ఇంకా మీరేమీ చెప్పొద్దు. ఇఫ్ యూ హ్యావ్ రెస్పెక్ట్ జస్ట్ గో. ఈ విషయాన్ని నేను ఆల్రెడీ తనతో కూడా చెప్పాను, కౌశికి కూడా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట సాధు సార్. సో జగదాత్రి కేదార్ అయితే ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి రీచ్ అవ్వగానే కౌశికి, నాకు సాధు సార్ కాల్ చేశారు, మీరు ఏదో వాళ్ళకి హెల్ప్ చేశారంట కదా, అందుకే మీకోసం హనీమూన్ టికెట్స్ బుక్ చేయమన్నారు. సో హ్యాపీగా బయలుదేరండి, రేపే మీ ప్రయాణం అని చెప్తారు. నిషిక వెంటనే, యువరాజ్ కూడా నాకు ఇలాగే దగ్గరైతే బాగుంటుంది, లేకపోతే యువరాజ్ ఖచ్చితంగా తన్నిపై కాన్సన్ట్రేట్ చేస్తాడు, అలా జరగకూడదు
అలా జరగకుండా ఉండాలి అంటే నేను కూడా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి వదిన వీరితో పాటు మేము కూడా వెళ్తామని అంటారు. నిషి ఇప్పుడు ఎందుకు అంటే నేను చెప్తున్నాను కదా మనం కూడా వెళ్దామని ఇంకా నిషిక యువరాజు కూడా బయలుదేరుతారు. అలా అందరూ హ్యాపీగా ఉంటారు. అందరూ ఇంకా జగదాత్రి కేదార్ కపుల్ అండ్ యువరాజ్ నిషిక కపుల్ ఇద్దరు కలిసి బయటకైతే హనీమూన్కి బయలుదేరుతారు. అదంతా చూస్తూ కౌశికి సుధాకర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.